కాంగ్రెస్ డైరెక్షన్లో బీజేపీ. నేను మొన్ననే ఈ మాట చెప్పిన. ఎందుకంటే కాంగ్రెస్ని తెలంగాణ బీజేపీ నేతలు ఎవ్వరు అస్సలు విమర్శించట్లేదు. ఈ మాట అంటుంది ఎవరో కాదు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. చూడండి ఆయన ఏమంటున్నాడు. కాంగ్రెస్ డైరెక్షన్లో తెలంగాణ బీజేపీ నాయకులకు ప్యాకేజీ ఇస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారని బాంబు పేల్చిన రాజా సింగ్. దొంగలంతా ఒకటయ్యారు, బీజేపీ కాంగ్రెస్కు అమ్ముడుపోయింది అంటూ బండిపై విమర్శలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెచ్చిపోయిన బీజేపీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై చల్లబడిందని ఆవేదన. కాంగ్రెస్ వైఫల్యాలపై స్పందించడానికి ఇష్టపడని కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి. కబ్జా కేసు నుండి బయటపడడానికి కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ మంత్రులు మంచోలని పొగడ్తలు కురిపించిన ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్న ఈటెలను కాళేశ్వరం పేరిట విమర్శిస్తున్న బండి. అయితే రఘునందన్ రావు లాయరు, ఒకప్పుడు పటాన్ చెరువులో విలేకరిగా పనిచేసేది. ఆయన కోర్టులకు పడిగెత్తిండి. వాళ్ళ ఆయన ఒక లాయరు. ఇట్లా అటు చెప్తున్న వాళ్ళని బెదిరించి సెటిల్మెంట్లు చేసి వాళ్ళ మీద కేసులు వేసి బ్లాక్మెయిలింగ్ దందా చేసి మొన్న 84 ఎకరాలు ఆయన పేరు మీద చేయించుకున్నాడు పేద రైతులై. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చౌదర్పల్లి గ్రామంలో మన బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్కి కాంగ్రెస్లో ఉన్న మంత్రుల కంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఏదైనా పని చెప్తే అయిపోద్ది. ఒక మంత్రి అన్నాడంట, కాంగ్రెస్కి చెందిన మంత్రి అన్నాడంట, మాకు చెప్పే వాళ్ళు బండి సంజయ్కి చెప్పు, పని ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. అంటే ఎంత పవర్ఫుల్గా నడుస్తుందో అర్థం చేసుకోండి. తెలంగాణ బీజేపీ నేతలు కేపబిలిటీ ఉన్నోళ్ళు కారు. మనం కేంద్రంలో మోడీని అభిమానంతో ఓట్లేసి గెలిపిస్తున్నాము. ఇక్కడ 8 మందో 10 మందో గెలుస్తున్నారు. వీళ్ళు చక్కగా వీళ్ళ పనులు చేసుకుంటున్నారు. బీజేపీ పేరు చెప్పి కేంద్రంలో బీజేపీ పేరు చెప్తారు, ఇక్కడ వీళ్ళు పనులు చేసుకుంటారు అనమాట. ఇట్లా నడుస్తుంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారంటే ఇదే అనమాట. తెలంగాణలో ఉన్న బీజేపీ నేతనే తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారంటే వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు బదులుకొని పనులు చేసుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి.